ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అతిపెద్ద లాటరీ యోగం. ఆగస్టు 5వ తేదీ మొదలు మీరు ఈ పేరు గల స్త్రీని మీరు అసలు వదిలిపెట్టకండి. అరుదైన అదృష్టం పట్టబోతోంది, జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదా. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 5వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష్యపరంగా కొందరు భావిస్తారు. ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త అవకాశాలు రావడం, నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం వంటి అనుభవాలు కలగవచ్చు. అయితే ఇవి వ్యక్తిగత జాతకం, దశ, భుక్తులు, గ్రహస్థితులపైన ఆధారపడి మారుతాయని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఒక మంచి మనసున్న స్త్రీ, ఇప్పటికే మీ జీవితంలో ఉన్నటువంటి ఒక మహిళ మీకు విలువైన సలహాలు, మద్దతు లేదా ప్రోత్సాహం కూడా అందించే అవకాశం అయితే ఉంటుంది. అందుకే సంబంధాలను గౌరవించండి. తొందరపడి ఎవరిని గురించి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులను ఆదరించడం వలన మీ జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే రావచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు, ప్రమోషన్ అవకాశాలు లేదా ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి పరిచయాలు, విస్తరణకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త మెరుగుదల కనిపించవచ్చు. అనుకునే ధనలాభం, బాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం వంటి అవకాశాలు ఉండవచ్చు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడులు పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. లాటరీ యోగం అనే పదాన్ని చాలామంది అదృష్టానికి సంకేతంగా ఉపయోగిస్తారు. కానీ నిజంగా లాటరీలో గెలుపు లేదా భారీ ధనలాభం జరుగుతుందని ఇది హామీ ఇవ్వదు. అదృష్టం అంటే సరైన నిర్ణయాలు, కష్టపడి పనిచేయడం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరింత ముఖ్యమైనవి. కుటుంబ జీవితంలో అపార్థాలు తొలగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దూరంగా ఉండే బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కూడా ఉండవచ్చు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించే ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు క్రమశిక్షణతో చదివితే మంచి అవకాశాలు లభించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అయితే అవసరం లేకపోయినా నిద్ర, ఆహారం, వ్యాయామం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు కొత్త శక్తిని అందించవచ్చు. ప్రతిరోజు మీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం వలన మనశ్శాంతి మరియు సానుకూలమైన భావనలు పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితులు రావచ్చు. మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దగలవు. అందువలన వృశ్చిక రాశి వారు ఆగస్టు 5వ తేదీ నుండి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మంచి మనుషులను గౌరవించండి. మీ యొక్క లక్ష్యాల కోసం పట్టుదలతో ముందుకు సాగండి. అదృష్టం వచ్చినా రాకపోయినా కృషి, సహనం, సానుకూలమైన దృక్పథమే నిజమైన విజయానికి దారి చూపిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీకు తప్పకుండా కనిపిస్తాయండి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఉద్యోగాలు చేసే వారికి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు వచ్చిన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతేకాదండి, ధనపరంగా కొంత ఊరట అనేది సమయంలో లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన బాకీలన్నీ కూడా తిరిగి రావడం మొదలు పెడతాయి. కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం లేదా అనుకోని ధనలాభం వంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. అయితే అధిక లాభాల ఆశతో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో వచ్చిన విభేదాలన్నీ తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో మీకెంతో బలాన్ని అయితే అందిస్తుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త కూడా కొందరికి లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు ఎంతో అనుకూలంగా ఉండవచ్చు. దైవనామస్మరణ, దానం, పెద్దల యొక్క ఆశీర్వాదం వంటి మంచి పనులు మీలో సానుకూలమైన ఆలోచనలు పెంచుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే
జ్యోతిష ఫలితాలు ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. మీ కృషి, సరైన నిర్ణయాలు, సహనం మరియు పట్టుదలే మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యాలకు మరింత దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో శుభం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు రహస్యాలను కాపాడే స్వభావానికి ప్రసిద్ధులుగా ఉంటారు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఎంతటి కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం వీరి యొక్క ప్రత్యేకత. ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు, సాహస స్వభావం కలవారుగా ఉంటారు. ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కష్టపడి పనిచేసి విజయం సాధించాలనే తపన వీరిలో చాలా అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. నిర్ణయం తీసుకునే ముందుగా లోతుగా ఆలోచన చేస్తారు. రహస్యాలను భద్రంగా ఉంచగల సామర్థ్యం వీరికి ఉంటుంది. అన్యాయం జరిగితే సహించరు, నిజం కోసం నిలబడతారు. ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, బాధ్యత, అనుభవం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన విషయాలు, కొన్నిసార్లు కోపం ఎక్కువగా రావచ్చు. అనుమానం, స్వభావం కూడా కారణాల సంబంధాల అపార్థాలుగా రావచ్చు. భావోద్వేగాలను బయటకు చెప్పకుండా మనసులోనే ఉంచుకునే అలవాటు అయితే ఉంటుంది. మొండితనం వలన మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ప్రేమ మరియు దాంపత్యం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ప్రేమలో నిజాయితీకి ఎక్కువ విలువ ఇస్తారు. జీవిత భాగస్వామిని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకసారి బంధం ఏర్పడితే దాన్ని కాపాడేందుకు ఎంతవరకైనా సరే వెళ్తారు. నమ్మకాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తూ ఉంటారు. పోలీసు, రక్షణ శాఖ, వైద్యం రంగం, పరిశోధన, న్యాయ రంగం, బ్యాంకింగ్, ఐటీ, వ్యాపారం వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరచగలుగుతారు. కష్టపడే స్వభావం కారణంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సంపాదించడమే కాకుండా దాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలనే ఆలోచన కూడా వీరిలో ఉంటుంది. సరైన ప్రణాళికతో ఆర్థికంగా స్థిరపడతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. అదృష్టాంశాలు, అదృష్ట సంఖ్యలు 9, 18, 27. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు, పసుపు, ఎరుపు, మెరూన్. అదృష్ట వారాలు మంగళవారం, గురువారం. అధిపతి గ్రహము కుజుడు అంటే మంగళుడు. వృశ్చిక రాశి వారికి గొప్ప బలం వారి యొక్క ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తిరిగి నిలబడగలిగే శక్తి. సరైన దిశలో కృషి చేస్తే జీవితంలో మంచి విజయాలు సాధించే అవకాశం మీకు కనిపిస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.